రాములవారు కొలువుదీరిన భద్రాచలంలో 100 ఎకరాల్లో రూపుదిద్దుకుంటోంది పుష్కరవనం. రకరకాల మొక్కలతో ఆహ్లాదకరంగా తయారవుతున్న ఆ వనం భద్రాద్రికి వచ్చే భక్తులకు, పర్యాటకులకు సేద తీర్చనుంది. ఔషధ మొక్కలతో నిండిన పుష్కర వనంపై స్పెషల్ స్టోరీ. సారపాక మణుగూరు క్రాస్ రోడ్డు ఒకప్పుడు భారీ చెట్లతో కళకళ్లాడుతూ ఉండేది. గోదావరి పుష్కరాలప్పుడు ఆ చెట్లను కొట్టేసి 100 ఎకరాలు వాహనాల పార్కింగ్ కోసం కేటాయించారు. పుష్కరాలు అయిపోవడంతో ఆ ప్రాంతంలో తిరిగి వనాన్ని పెంచాలని అధికారులు నిర్ణయించారు. పుష్కరాలప్పుడు చెట్లను తొలగించినందున దానికి పుష్కర వనం అని పేరు పెట్టారు. పుష్కరాలకి వస్తున్న ప్రజలకి పార్కింగ్ సౌకర్యం కోసం కొంత సారపాక దగ్గర కొంత ప్రాంతాన్ని, అటవీ ప్రాంతాన్ని మొక్కలు నరికేసి దాన్ని పార్కింగ్గా వినియోగించుకున్న అదే ప్రాంతాన్ని మళ్ళీ ఈరోజు అద్భుతంగా పుష్కరవనంగా మలుస్తున్న ప్రభుత్వానికి అభినందించాలి. వీకెండ్స్లో వచ్చి ఈ వనంలో ఆహ్లాదకరంగా కుటుంబ సమేతంగా ఇక్కడ ఒక రోజు గడపడానికి వీలుగా ఏర్పాట్లు చేస్తే కనుక ఇది నిజంగానే విజయవంతంగా అవుతుంది. ఆ రకంగా ప్రభుత్వం ముందడుగులేస్తూ దీనికి సరైన పర్యవేక్షణ, నిధులు సమకూరిస్తే కనుక ఇది నిజంగా అద్భుత వనంగానే మారుతుంది. 100 ఎకరాలను 37 కంపార్ట్మెంట్లుగా విభజించి 60 రకాలకు చెందిన 13,500 మొక్కలను పెంచుతున్నారు. అనేక ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన మొక్కలు ఇందులో ఉన్నాయి. వనానికి 4 పక్కల క్యాటిల్ ప్రూఫ్ కందకాలు తీసి కట్ట మీద తుమ్మ, వెదురు, గచ్చకాయ మొక్కలు నాటారు. అవి ఏపుగా పెరిగి కంచెలుగా నిలుస్తున్నాయి. పుష్కరవనంలో రాసులకు అనుగుణంగా మొక్కలు నాటాలని భావిస్తున్నారు. 12 రాసుల వారు ఏ మొక్కలు నాటాలో వాటిని రాశివనం పేర ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఇక్కడి మొక్కలు ఏపుగా పెరిగి ప్రకృతి ప్రేమికుల్ని ఆకర్షిస్తున్నాయి. 3 కిలోమీటర్ల దూరంలోనే రామాలయం కూడా ఉండటంతో భక్తులు ఈ వనంలో సేద తీరుతున్నారు. భక్తులు, పర్యాటకులకు కావాల్సిన వసతులు కల్పిస్తున్నారు అధికారులు. పిల్లల కోసం ఆట సామాగ్రి, జారుడు బల్లలు, వుడ్ బ్రిడ్జిలు, ఫౌంటైన్లు ఏర్పాటు చేస్తున్నారు. తాగునీటి కోసం బోర్లు వేశారు. అక్కడ హరితహారం మొక్కలు పెంచుకునే భాగంలో రాశి ఫలాలు సంబంధించిన మొక్కలను కూడా పెంచుతున్నారు. ఇది ఎంతో విస్తృతంగా ఇంకా పెంచి దూర ప్రాంతాల నుంచి వచ్చేసే భక్తులకు అక్కడ సేద తీరడానికి ఆహ్లాదంగా ఉండడం కోసం అని చెప్పేసి పెంచుతూ ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంకా ఈ ఫారెస్ట్ అధికారులు దాని మీద టైము వెచ్చించి దాన్ని డెవలప్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. గిరిజన సంప్రదాయ మొక్కలైన రేలపూలు, తంగేడు, జమ్మి, ఉసిరి, పుత్రజీ, మారేడు, సుందర, కార్తీక మాస పూజలకు సంబంధించిన మొక్కలతో కార్తీక వనం పెంచుతున్నారు. రకరకాల పూల మొక్కలతో పంచవటి వనం, 27 జాతక నక్షత్రాలకు సంబంధించిన 27 రకాల మొక్కలతో జాతక వనం, 15 రకాల మొక్కలతో ఔషధ వనం, 12 రకాలతో రాశి వనం ఏర్పాటు చేశారు. పుష్కరాల సమయంలో ఇక్కడ ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామి విగ్రహం ఈ వనానికి అదనపు ఆకర్షణ. పుష్కర వనం అనే పేరుతో ఆ ప్రాంతం మొత్తం కూడా మొక్కలు వేసి ఆ మొక్కల్ని సంరక్షించి రాసుల పేరుతోటి అదేవిధంగా ఔషధానికి సంబంధించిన మొక్కలను కూడా అక్కడ వేసి వాటిని సంరక్షిస్తూ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఆ ఏరియా మొత్తాన్ని కూడా భద్రాచలం రాముల వారికి వచ్చే భక్తులకి చాలా ఆహ్లాదకరంగా ఔషధానికి సంబంధించిన మొక్కలు, అదేవిధంగా రాసులకు సంబంధించి ఒక్కొక్క రాసుకి ఒక్కొక్క చెట్టుని పెంచే విధంగా అక్కడ మొత్తం కూడా తయారు చేస్తూ ఉన్నారు. ఇంకా ఒక నందనవనం లాగా తయారు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. కొట్టేసిన చెట్లకు బదులుగా వనాన్ని తీర్చిదిద్దడాన్ని అందరూ అభినందిస్తున్నారు. ఇది ఆరంభ శూరత్వం కావద్దని, ఈ వనాన్ని 10 కాలాల పాటు సంరక్షించాలని కోరుతున్నారు స్థానికులు, పర్యాటకులు.